వాటి నిర్ణయం ఉంటుంది. తర్వాత కొంచెం మార్పు చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం హెబ్రీ పత్రికను 7వ అధ్యాయాలు ధ్యానం చేసి 7వ అధ్యాయము 11 నుంచి 19 వచనాన్ని 5 భాగాలు చేస్తున్నాం. 5 భాగాలు మనం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 5 భాగాలతో ఈ యొక్క 5 భాగాలకి కలిపి ఒకే అంశం గుర్తుపెట్టుకోనండి. ఈ 5 భాగాలకి 7వ అధ్యాయము 11వ వచనం నుండి 19 వచనాల్లో 5 విషయాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఈ 5 విషయాలకి ఇదే అంశం, ఇది అంశము. దాంట్లో నుంచి పాయింట్ ఏంటి, ఏముంది దాంట్లో, ఆ ఉన్నదాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలనే దానికి ఇలా నేను పాయింట్గా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. సరే, ఈ యొక్క 11వ వచనం నుంచి 19వ వచనం వరకు ఏముంది ఆ భాగాన్ని మీరు చదివితే మీకు వచ్చే లాస్ట్ దాని యొక్క తాత్పర్యము లేకపోతే దాని యొక్క అర్థం ఏమొస్తుందంటే, ప్రధాన యాజకత్వం ద్వారా అలాగనే ధర్మశాస్త్రం ద్వారా రాని రక్షణ యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. ఎలా? ఏమి? మనకంటే ముందున్నటువంటి మన పిల్లలు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన కాదా, లేకపోతే మనకంటే ముందున్నటువంటి భక్తులు అది భక్తి కాదా, మనదేనా కొత్త భక్తి, లేకపోతే మనమేనా గొప్ప వారిని అనే విషయాలు దీంట్లో ఆ అపోస్తుడైన పౌలు గారు దీంట్లో ఇమిడ్చి ఉన్నాడు. దీంట్లో మనకు అర్థమవుతుంది. మనందరం కూడా నేను ఎక్కువ సమయాన్ని మీకు నిజం లేకుండా సింపుల్ గా ఒక స్టోరీగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక చాలా రోజులైన చదివి హెబ్రీ పత్రిక ఖచ్చితంగా తెలుసుకుంటారు. హెబ్రీ పత్రిక క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం కాబట్టి మరి ఎన్ని పుస్తకాలు హెబ్రీ పత్రిక మరి ఎన్ని ప్రాముఖ్యత లేదంటే, క్రైస్తవునికి చాలా మంది క్రైస్తవులు కాదు, నిజం చెప్తున్నాను, చాలా మంది క్రైస్తవులు లేదు. నాటకం చేసినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, మంచి క్రైస్తవులు ఉన్నారు, ఆచార క్రైస్తవులు ఉన్నారు, పండగ క్రైస్తవులు ఉన్నారు, వచ్చిపోయే క్రైస్తవులు ఉన్నారు. ఇన్ని రకాలు ఉన్నాయి క్రైస్తవులు. ఈ యొక్క క్రైస్తవ్యంలో ఇది ఎవరికి అంటే, నిరంతరం దేవుడితో కూడా ఉండాలనుకున్న వారికి మాత్రమే, వారు మాత్రమే క్రైస్తవులు, వారికి మాత్రమే ఈ పాఠం. అందరికీ అర్థం కాదు. కాబట్టి దీన్ని చదువుదాం ఒకసారి. నేను ఒక వచనము, మీరు ఒక వచనం చదివేదానికి ప్రయత్నం చేద్దాం. అందరూ చదివేదానికి ప్రయత్నం చేయండి. నేను 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ శక్తి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేర్చిన వాడని ఎంచబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇక్కడ ఏం కనబడింది మీకు? చూడండి, అక్కడ ఏం కనబడింది మీకు చదవడంలో ఏం అర్థమైంది? మీకు సింపుల్ గా అర్థమయ్యేదని చెప్తున్నాను నేను. మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు భక్తులు, అక్కడ ఏం అర్థమైంది మీకు అంటే, ఇదిగో పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకత్వము, ఆ క్రమములో ఉన్నటువంటి యాజకత్వము ఇవ్వనటువంటి రక్షణ ఎవరి ద్వారా వచ్చింది చెప్తున్నాడు ఇక్కడ. మనం ఎవరి ద్వారా రక్షణ రాదని రాశాడు ఇక్కడ. అహరోను యాజకత్వం ద్వారా రక్షణ రాదు. ఎందుకు రాదు? అహరోను అర్పించేది బలులు కదా. ఆ రోజు పాత నిబంధన అంతా ఏం జరుగుతా ఉంది? బలులు అర్పణ జరుగుతా ఉంది. అలాంటి వారికి రక్షణ రాలేదా అంటే, పాపం పోలేదా? పాపము పోలేదనే దాని అర్థం. పాపం పోయింది, కానీ ఎలా పోయింది అంటే తాత్కాలికంగా పోయింది. తాత్కాలికంగా అంటే ఒక సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు వెళ్ళాలి వాడు. ఇశ్రాయేలీయులంతా కూడా యెరూషలేముకి వెళ్ళాలి. అలాగే యెరూషలేముకు వెళ్ళి అక్కడ వాళ్ళు బళ్ళు అర్పణలు అర్పించిన తర్వాత ఆ రక్తము తీసుకొని ప్రజల మీద 3 మార్లు ప్రోక్షించినప్పుడు వారి యొక్క పాపాన్ని కడిగినట్లు దేవుని యొక్క ఉద్దేశాల మేరకు వచ్చేసేవారు. అలాంటిది ఈ యాజకత్వం. అందుకని చెప్తున్నాను. మరొకసారి చదువునైనా మాట చదువు మరొకసారి. ఆ లేవీయులు ఏ లేవీయులు? ఎవరు లేవీయులు అని ఇక్కడ చూడాలి. లేవీయులు ఎవరు? అహరోను సంతతి. అహరోను సంతతి వారు మాత్రమే లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు. అందులో యాజకత్వం చేసేదానికి వీళ్ళకి మాత్రమే రైట్స్ ఇచ్చాడు దేవుడు, ఇంకెవరు చేసేదానికి లేదు. వీళ్ళకంటే ఇంకా ఎవరైనా నేను చేస్తామని చేస్తే దేవుడు ఏం చేశాడు? మనం ద్వితీయోపదేశకాండం కానీ ఎర్మియా గ్రంథం కానీ మనం చదివితే దాంట్లో ఏం జరిగిందంటే, కొంతమంది చేశాడు, ఏమైనా నువ్వేనా ఇశ్రాయేలీయుల్లో యాజకత్వం చేసేది, మేము జీవోగా అని చాలా మంది వేశారు. లేచిన తర్వాత దేవుడు మౌనంగానే ఉన్నాడు. కొంత సమయానికి దేవుడికి ఒక సమయం నియమించుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు భూమి నెలలు ఇచ్చి
మాట చాలా భయంకరమైనటువంటి మాటలు. భూమి నెలలో విడిచి అందరిని మింగేసినట్ట. ఎవరిని చేసింది ఒక్కడైతే తప్పు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంతతిని అంతటినీ మింగేసినట్టుగా మనము ద్వితీయోపదేశకాండంలో చదువుతాము. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట కనబడతాయి. కాబట్టి ఈ అహరోను సంతతి వారు అహరోనుకి సంబంధించినటువంటి ఆ ముగ్గురు పిల్లలు మాత్రమే యాజకత్వం చేయాలి. ఎవరి వాడు చేయకూడదు. ఓకేనా? యేసుప్రభు ఏ గోత్రానికి చెందినాడు? యేసుప్రభు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు? యూదా గోత్రం. మరి యూదా గోత్రానికి ఏ పని అప్పగించాడు దేవుడు? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పని అప్పగించాడు దేవుడు. అది అప్పగించడమా తెలుసా? యేసు ప్రభుకి ఏ పని అప్పగించాడు? యేసు ప్రభు గోత్రానికి ఏ పని అప్పగించాడు దేవుడు? రాచరికమే అప్పగించాడు. లేవి అంటే లేకపోతే లేవి పని నేను ఇప్పుడే చెప్పాను. ఏమని? లేవి పని లేవే చేయాలి, రాజుల పని రాజులే చేయాలి, చర్చిలో చిన్నవాడు చర్చిలోనే చెప్పాలి. అలాగే ఆ రోజు మందసాన్ని మోసేవాడు మందసాన్ని మోయాలి. అలాగే పాటలు పాడాలి. అక్కడ ఉందన్నమాట క్రమం. ఆ 12 గోత్రాలకి 12 క్రమాలు ఇచ్చాడు దేవుడు. ఆ 12 మందికి మందిరంలో పనిచేస్తారు. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పని ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ఈ క్రమంలో నుంచి రాలేదా? వచ్చింటే వేరే నిమిషాలు పుట్టాడు కదా. మరి ఎందుకు ఏదో గోత్రంలో పుట్టాడు? ఏదో గోత్రం యొక్క పని ఏంటి? రాచరికం. మరి రాచరికం చేయకుండా నేను యాజకత్వం చేస్తానంటాడు ఏంటి? దాన్ని పరిశీలించడానికి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అహరోను యాజకత్వము కన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ గొప్పది. ఎందుకు అనే దాన్ని చూపిస్తున్నాను. అహరోను క్రమంలో అహరోను యాజకత్వం చేశాడు. అహరోను ఏం యాజకత్వం చేశాడు? ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, ధర్మశాస్త్రంలో ఏ మాటలైతే ఇవ్వబడ్డాయో వాటిని మాత్రమే ప్రజలకి బోధించుకుంటూ యాజకత్వం జరిగించుకుంటూ వచ్చాడు. దానివల్ల మనుషులు సంపూర్ణంగా అర్థమైందా? సంపూర్ణంగా రక్షించబడ్డాడు. మనిషి రక్షించబడలేదు. అందుకని సంపూర్ణంగా రక్షణ రాదు. ఓ ఇశ్రాయేలులారా, ఓ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు అనుకుంటున్నారు ఏమని? మేము అహరోను యాజకత్వంలో కొనసాగుతున్నాము. మధ్యలో ఈ యేసు ప్రభు నిన్నకాకుండా వచ్చాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే రక్షణ వస్తుందని నువ్వు చెప్తున్నావు. ఓ పౌలా, మరి నేను చేసినంత తప్ప అన్నప్పుడు దానికి వివరణగా చూపిస్తున్నాడు. దీనివల్ల రక్షణ రాదు. ఎందుకు రాదు అంటే ఇది తాత్కాలికం. అందుకని ఇప్పుడు 12 వచ్చింది. ఆ సింపుల్గా రాసి చూడండి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడి ఆగలక. ఏకమైతే అర్థమైన చెప్పేది చదివేటప్పుడు అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే యాజక ధర్మం వల్ల రక్షణ రాదు. ఎలా రాదో చూపిస్తున్నాడు. అక్కడ కింద వచ్చిన 12వ వచనం ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యాజకత్వము ఎట్లా మారుతుంది? క్రమంగా మారుతా ఉంది. అట్లా మారినందువల్ల మీకు రక్షణ రాదు. ఒకరోజు ఈ యొక్క లేవి గోత్రానికి, అందుకని మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా తన క్రమము చొప్పున యాజక ధర్మము జరిగిస్తూ అని మాట్లాడుతుంది. అంటే వీళ్ళు ఎంతమంది? అహరోను సంతతి. అహరోనుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ముగ్గురు. అర్థమైనా? ఈ ముగ్గురికి ఇంకా ముగ్గురు వేసుకుందాం. మొత్తం 9 మంది అనుకుందాం. ఈ 9 మంది 7 రోజులు. అంతేనా? 7 రోజులు ఉన్నాయి, 10 రోజులు ఉన్నాయి. ఇప్పుడు పాత రోజుల్లో 7 రోజులు ఉన్నాయి, 10 రోజులు ఉన్నాయా? 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో ఈ 9 మంది ఒక్కొక్క రోజు యాజక ధర్మాన్ని జరిగించాలి. ఒకడే గురించి జరిగించేదానికి లేదు. అర్థమైందా? ఈ 9 మంది 9 రోజులు చేయాలి. అందుకనే జకరియా తన క్రమం చొప్పున ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఒక దినాన్ని నియమించారు. ఆ దినంలోనే మాత్రమే పోయి ఆయన యాజకత్వం చేయాలి. నేను ఈరోజు చేస్తాను, నువ్వు చేస్తాను లేదు అనేది. నీకు నియమించినటువంటి పనిని నీకు ఏ దినమైతే నియమించాడో అదే దినం నువ్వు వెళ్ళి అక్కడ యాజకత్వం చేయాలి. అలాగే ఈ యాజకత్వం ద్వారా రక్షణ రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ యాజకులు మార్చబడ్డారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులు మార్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బలియాగం. ఎందుకని? ఆయన మీద ఉద్దేశం
యొక్క రక్షణము స్వాస్థ్యం అది అది నిరంతరము నిలిచి కింద వచ్చిన చూద్దాం. ఇంకా కింద వచ్చింది చదువుకుంటారు. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినవో, ఎవరి గురించి చెప్పబడ్డాయి? ఇదిగో ఈయనే. ఆయన ఎవరైనా అంటే ఈయన గురించి చెప్పబడ్డాయి. ఎవరి గురించి చెప్పబడ్డాయి ఈ పైన సంగతులు? అహరోను ద్వారా లేకపోతే ప్రధాన యాజకుల ద్వారా రక్షణ రాదు. మరి ఎవరి ద్వారా వస్తుందంటే ఈ గురించి. అది అక్కడ రాయబడింది. ఎవరిని గురించి చెప్పబడినవో అని మాట్లాడబడింది కాబట్టి ఆ అద్భుతమే. ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడినవో ఆయన యొక్క వేరొక గోత్రంలో పుట్టాడు. చూడండి ఎంత మంచి మాట చూడండి. ఈ ఏ గోత్రంలో పుట్టాడినా యేసు ప్రభు వేరొక గోత్రంలో పుట్టాడు అని ఉంది. ఈ గోత్రంలో పుట్టి చేయాలి కానీ ఈ గోత్రంలో పుట్టి చేయలేంటి? అందుకని అక్కడ రాశాడు ఆయన వేరొక గోత్రంలో పుట్టాడు. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఎన్ని గోత్రాలకు సంబంధించినటువంటి మనిషి? సిలువలో మాట్లాడమని చెప్పారు. ఎంతమంది ఉన్నారు కదా? ఎన్నప్పుడు యేసు ప్రభు ఎన్ని గోత్రాలకు సంబంధించినటువంటి మనిషి? యేసు క్రీస్తు ఎన్ని గోత్రాలకు సంబంధించినటువంటి మనిషి? ఎన్ని గోత్రాలకు సంబంధించిన మనిషి అయితే ఇక్కడ యాజక ధర్మాన్ని నిరంతరం వేరొక యాజకుల గురించి మేము ప్రస్తావిస్తున్నాము అనే మాట వచ్చింది. వేరొక ఏమంటే వేరొక గోత్రం, సారీ వేరొక గోత్రంలో పుట్టిన వ్యక్తి అన్నాడు. ఈయన ఏ గోత్రంలో పుట్టాడు? యేసు క్రీస్తు ప్రభు. కనబడుతున్నాయా? కనబడలేదా మాటలు? ఈ కన్నం రాయించాడు. మంచి ముందుకు రాయి కన్నులు చూడండి. ఈ యొక్క ఇది బాగా కనబడుతుంది. యేసు క్రీస్తు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రం పని ఏంటి? రాచరికం చెప్పారు. మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే వేరొక గోత్రంలో పుట్టాడు అంటున్నాడు. వేరొక గోత్రం నుండి ఇంకో గోత్రంలో పుట్టినాడు ఆయన. నిజాలు కదా? చాలా చదువుకోండి. మేము ముందు మీరే చెప్పాలి. కూడా ఎక్కడున్నాం కూడా బాగా చదువుకోండి. మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ నాకు గోత్రంలో పుట్టేశాడు. మళ్ళా నువ్వు గోత్రంలో ఎక్కడుంటాడు? ఎక్కడ ఉంటాడమ్మా? అందుకని యేసు క్రీస్తు ప్రభు చాలా మందికి అర్థం కావట్లేదు. ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క ఉద్దేశం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవి ఏమి ఆలోచించరు. వాళ్ళు చెప్తారు కూడా యేసు ప్రభు గురించి. మరి ఏ యేసు ప్రభు గురించి చెప్తున్నావు నువ్వు? చచ్చిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నావా? లేకపోతే మన యేసు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన గురించి చెప్తున్నావా? లేకపోతే బలి యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మరి ఆ వ్యక్తి గురించి చెప్తున్నావా? ఏ వ్యక్తి గురించి చెప్తున్నావు నువ్వు? లేకపోతే యోగా గోత్రంలోను మరొక గోత్రం. ఏ గోత్రం అది? ఇదే గోత్రము. అహరోను గోత్రం ఏంటి? లేవి గోత్రం కదా. ఎందుకు నా సాయి ధర్మహాలు వస్తున్నారు? లేవి గోత్రం. మరి లేవి గోత్రంలో ఎక్కడ పుట్టాడు? యోగా గోత్రానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకు అహరోను క్రమము పరిశుద్ధపరచబడలేదు? మనిషి పాపాన్ని పరిశుద్ధంగా చేయలేదు. మరి మనిషిని నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళదో ఈ రెండు మాటలు వింటే ఈ ధర్మశాస్త్రం కూడా చేయలేదు. ఇక్కడ మళ్ళా రాసిన ఏమని? ధర్మశాస్త్రం ద్వారా కూడా రాదు. ఎందుకు? అహరోను ద్వారా రాదు. ఓకే, బాగుంది. అహరోను మనిషి కాబట్టి రాదు. మరి ఇది మోషే ద్వారా దేవుడు రాయించాడు. దీని ప్రకారం మీరు జీవిస్తే మీకు రక్షణ వస్తుంది అని చెప్పాడు. దీని ప్రకారం ఏ మనుషులు కూడా జీవించలేకపోయాడు. కాబట్టి దీని ద్వారా కూడా ఏం రాదు? రక్షణ రాదు. మరి రక్షణ రాకపోతే మనం ఎక్కడికి పోవాలా? నరకానికి పోవాలి. నరకానికి పోకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన సాదాసీదా నీలన్నా లాంటి మనిషిగా వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఈయన రెండు గోత్రాల్లో పుట్టాడంటున్నాడు. అది ఎంత సాధ్యము? పుడితే మరియమ్మకే పుట్టాడు. మరియమ్మ పుడితే ఇప్పుడు ఏ గోత్రంలో పుట్టినట్టు? ఆయన యోగా గోత్రంలో పుట్టాడు. మరి యోగా గోత్రంలో పుడితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రికలో ఏం మాట్లాడుతుంది? ఆయన వేరొక గోత్రంలో పుట్టి యాజక ధర్మము జరిగించి సంపూర్ణ శక్తి కలిగించి చదువుకుంటాను. ఎవరి గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టిన ఆ గోత్రంలోని వాడు ఎవడు? ఏ గోత్రంలో? లేవి గోత్రంలో, సారీ యూదా గోత్రంలో పుట్టినోడు ఎక్కడ పరిచయం చేయకుండా బలిపీఠం మీద పరిచయం చేయడు. అంటే వాడు వాక్యం చెప్పేదానికి కానీ దేవుడి సన్నిధిలోకి గుడిపీఠం మీద చెప్పేదానికి కానీ లేకపోతే అధిపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేదానికి
క్రైస్తవి. అదే ఇక్కడ చదువు. మన ప్రభు ఏంటంట? మన ప్రభు అన్నాడు. మన అంటే నీకు నాకు అన్న ఆయన, లేకపోతే నీకు నాకేమన్నా దగ్గర బంధువా? ఏ చెప్పండి చూడండి. అసలు పౌలు పుస్తకాలు ఎట్లంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అవి బాగా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే పౌరు పుస్తకాలు బాగా అర్థం, లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఏం చెప్పండి? మన ప్రభు. ఇప్పుడు ఈయన ఏ గోత్రంలో పుట్టాడు? పౌలు. పౌలు పౌలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే మన అన్నాడు. మన అంటే ఈ కూడా ఆ గోత్రంలో పుట్టిండాలి అంతే కదా. ఇప్పుడు మా బంధువు ఆమె అన్నాను నేను. మా బంధువు ఎట్లయింది అడుగుతాడు కదా, కష్టంగా అడిగినప్పుడు ఎక్కడ నీకు బంధువు అంటే నేను ఇక నా చెప్తున్నాతో లేకపోతే మా నాయన చెప్తారు ఏదో చెప్తే అనుకుంటారు. అవి అట్లాగే ఇప్పుడు మన ప్రభు అంటున్నాడు. ఎవరు అంటున్నాడు ఈ మాట? పౌలు అంటున్నాడు. మన ప్రభు అంటే ఇప్పుడు పౌలు ఏ గోత్రంలో పుట్టాడు నాకు? అసలు పౌలు ఏ గోత్రము? బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో యేసు ప్రభు ఎందుకు ఆయనకి లింక్ అయ్యాడు? బెన్యామీను అంటే ఎవరికి ఇష్టము? బెన్యామీను ఎన్నోవాడు? బెన్యామీను చివరివాడు కదా, యాకోబు సంతతిలో చివరివాడు బెన్యామీను. బెన్యామీను అంటే ఎవరికి ఇష్టము? యేసేపుకి ఇష్టం కదా. ఎంత స్టోరీ ఉందో చూడండి, ఎంత లింక్ పెట్టాడు చూడండి. బెన్యామీను అంటే యేసేపుకి ఇష్టం. ఐగుప్తులో ఉన్నప్పుడు మొన్నే కదా మనం నేర్చుకున్నాం, పోయిన వారం చెప్పాను నేను. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు బెన్యామీను తీసుకున్నామన్నారు. వీళ్ళందరూ ఈ 12 మంది వెళ్ళారు. కాబట్టి 12 మంది వాళ్ళు 10 మంది పోయారు. వాళ్ళకి తెలియాలంటే వాడు ఆల్రెడీ బెన్యామీను ఇంటికాడ ఉన్నాడు. ఈడేమంటే ఆల్రెడీ అమ్మబడ్డాడు. ఎవరికి? ఫరో రాజుకు అమ్మబడ్డాడు. వీడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం 12 మంది అయితే వాళ్ళు ఎంతమంది అక్కడికి కలం వచ్చినప్పుడు బీకి పోయింది, ఆహారం మొత్తం పోయింది ఎంతమంది? 10 మంది పోయారు. వాళ్ళకి తెలియాలి వాళ్ళతో ఒకటోవాడు రెండోవాడు బెన్యామీను. సరే, ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి వ్యక్తి చూడండి ఏం మాట్లాడుతున్నాడు? మన ప్రభువు అంటున్నాడు. మన ప్రభువు చూడండి, చదువు అమ్మా. యూదా సంతానమందు జన్మించెను అనుట స్పష్టమే. ఆ గోత్ర కుటుంబములో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకు శక్తిని బట్టి, జీవమునకు ఉన్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము కొంచెం అలా కనిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు దాకా మన అన్నాడు, ఇప్పుడు మేము అంటున్నాడు. ఇప్పుడు దాకా మనం అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రత్యేకంగా మేమే అంటున్నాడు. నేను ఏం చేశాడు? డైవర్ట్ చేశాడు. అది గమనించుకుంటా కావాలి చదివేటప్పుడు మీరు డైవర్ట్, మీరు దేవి గోత్రానికి పనికిరాదు, మీరు యాజకత్వానికి పనికిరాదు, మీరు బలి అర్పించేదానికి పనికిరాదు. ఇందాకేమన్నాడు? రాని మనం అన్నాడు. ఇప్పుడు దేవా బాబు వచ్చేసరికి మీకు చూపిస్తున్నాడు. మీరు రాబోతుంది ఎంత సింపుల్ వాళ్ళు, ఎంత నీట్గా అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు? రాని మనం ముందు అన్నాడు. వచ్చేసారు బాబా ఇప్పుడే రావాలి చర్చికి, ఇట్లా కలుపుకుంటే వచ్చే చర్చికి. ఎవరి మనకి నాకు అజ్ఞ ఉంటుంది అట్టగా మనం అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి తనకి పిలిపాడు. రావు ఎక్కడికి పులిపిడి రాకూడదు. ఎందుకని? ఇది దీనికి మేము మాత్రమే అడుగులు. మీరు ఎవరు పెడితే వాళ్ళు పులిపిడి అనుకోవద్దు. ఎవరు పెడితే వాళ్ళు ఏ పని పెడతా పని చేసేదానికి లేదు. మీకు నియమింపబడిన పని మీరు సక్రమంగా చేయండి అన్నాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యూదా గోత్రంలో ఎలా పుట్టాడు, లేవి గోత్రంలో ఎలా పుట్టాడు, ఈ 2 విషయాలు మనకు తెలియాలి. ఈ 2 విషయాలు మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 సార్లు చెప్పుకున్నాను, మరలా చెప్తున్నాను. ఇంకొకసారి చెప్పండి. మీరు గొడవలు నా దగ్గర పెట్టండి. దాని పెట్టిన చేపలు పెట్టారా? ఉండరు చేపలు ఎలా ఉండదు. చాలా మంది ఉంటుంది చేపల దగ్గర కట్టిపోతుంది, బంగారు దగ్గర అస్సలు కట్టిపోతుంది, డబ్బు దగ్గర అస్సలు కట్టిపోతుంది, అర్థమైందా? పిల్లకాయ దగ్గర అస్సలు కట్టిపోతుంది. పెట్టాల్సింది ఎక్కడ? దీనంతా మీరు పెట్టాలి. అప్పుడు మన జీవితం లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, మనం అద్భుతంగా ఉంటాం. కాబట్టి ఎలా పుట్టాడు? ఇప్పుడు మీకు ఆల్రెడీ మత్తయి సువార్తలో పేరు చదివించాడు. ఏ వంశంలో నుంచి పుట్టాడైనా, ఎవరికి పుట్టాడైనా? యేసేపు ఎవరికి పుట్టాడు? యేసేపు కుమారుడు కదా. ఎవరి కుమారుడు? యేసు ప్రభు. యేసేపు ఏ
అతని అన్నదమ్ములను కనెను. ఆ. యూదా తామారునందు ఆ. పేరేసుని ఆ. జెరాహును కనెను. కనెను. పేరేసు ఆ. ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆ. ఆరాము అమ్మినాదాబును కనెను. ఆ. అమ్మినాదాబు సయస్సోసును కనెను. ఆ. సయస్సోసు ఆ. సల్మానును కనెను. ఆ. సల్మాను ఆ. రాహాబునందు బోయోజును కనెను. బోయాజు కనెను. బోయాజు బోయాజు రూతునందు ఇక్కడి నుంచి జాగ్రత్తగా బోయాజు ఎవరిని పుట్టాడట? రూతునందు పుట్టాడా? ఓబేదును కనెను. ఒబేదు కనెను. ఓబేదు యెషయిని కనెను. ఒబేదు యెష్షయిని పుట్టించాడు. యెష్షయి ఏం తెలుసు మీకు? ప్రవక్త యెషయని పుట్టిన పంపించిన ఆయన. ఆ యెష్షయి వేరే, ఈ యెష్షయి వేరే. యెషయని కనెను. యెషయి రాజైన యెషయి రాజైన దావీదు కనెను. ఊరియా భార్యగా నుండిన ఊరియా భార్యగా ఉండిన ఆమేను దావీదు. అంతే. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఎవరి నుంచి వచ్చాడు ఈయన? చెప్పాను ఇవ్వటం సొలొమోను నుంచి వస్తున్నాను అంటున్నాను. మీ వేకాలను కూతురు కదా, మీ కూతురు ఏం చెప్తుందంటే సొలొమోను సైకిల్ దగ్గర చెప్పాలి. వచ్చింది చెప్పినట్టే సొలొమోను క్రమంలో నుంచి వచ్చాడు. సొలొమోను క్రమము ఎవరి క్రమము? దావీదు క్రమం. అంతే కదా, దావీదు పుట్టినది. ఇప్పుడు దావీదు ఎవరు? రాజు. ఇది రాజుల వంశం. రాజుల వంశం అంటే యూదా వంశం. నంబర్ 1. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం. నీకు పదే చెప్తా ఉన్నాను నేను ఈ మాటని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మ్యాటర్. ఈ మ్యాటర్ని ఖచ్చితంగా మీరు గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. సొలొమోను క్రమంలో ఇప్పుడు యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు చదువు. ఆయన దాదాపు 30 ఏళ్ల వాడు. ఆయన దాదాపు 30 ఏళ్ల గలవాడు. ఆయన యేసే కుమారుడని ఎంచబడెను. ఏం చెప్పాడు ఇప్పుడు? ఏమా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దాకా ఏం చెప్తా వచ్చాడు మత్తయి ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు మత్తయి సువార్త చదువుకున్నాము. మత్తయి సువార్త ఎవరికి రాయబడింది? యూదులకు రాయబడింది. ఎందుకంటే యూదులు నువ్వు నేను చెప్పింది వెళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పితరుల జాబితా అంతా తెలుసుకుంటుంది. వాళ్ళకి అర్థమైందా? ఆ జాబితాను చూపించే సుప్రభం చూపించాలి. నువ్వు డైరెక్ట్గా సుప్రభం చూపిస్తే పక్కన మరియమ్మ పుట్టాడంటారు, ఏమంటారు శత్రుగా. మనమైతే ఎవరైనా కట్ట పాస్టర్ వచ్చి బాగా కట్ చేసుకొని బాగా తెల్లగా పౌడర్ కొట్టుకొని పై కట్టుకొని ఒక కాకుండా పులిపీలు కలిపి పక్కన చప్పట్లు కొడతాం. అంతే కదమ్మా. ఏం లేకుండా మొక్కలుగా ఉండి ఓటో సబ్జెక్ట్ ఉన్నా వాడిని మాత్రం మనము చప్పట్లు కొడతాం. వాడికి ఏం కొడతాం? నిప్పట్లు. వాడికి నిప్పట్లు, వాడికి మాత్రం చప్పట్లు. ఏం కాదు. సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ తెలియకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ తెలిసినోడు టక్కలు గిట్టలేదు. ఒకటే గుర్తు అట్లా టక్కలు చేసుకోవట్లేదంటే వాళ్ళు చదువుని బట్టి చేసుకుంటారు. వీడికి ఏమి ఆలో రావు, వీడు మాత్రం కట్ చేసుకొని వచ్చేస్తాడు. వీడికి కనీసం బైబుల్లో ఉన్నటువంటి కనీసం యూదుల చరిత్ర కూడా తెలియకుండా కట్ చేసుకొని వస్తాడు. మంచి కూలింగ్ అద్దాలు పెట్టుకుని వస్తాడు, కారు వేసుకొని వస్తాడు, బుల్లెట్ వేసుకొని వస్తాడు. ఇంక ఏమైనా వేసుకొస్తాడు. అప్పుడు అబ్బా ఆహా ఏం పాస్టర్ అనుకుంటాడు. ఒకరు నడిచి వస్తుంటాడు. వాడిని మాత్రం ఓటర్లు కావాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది, వాడిని మాత్రం ఎందుకు పట్టించుకోడు. అలా అయిపోయింది ఇప్పుడు. అందుకని మీరు చదివేటప్పుడే ఏం చెప్తా ఉంది ఈ వాక్యం, ఈ భాగం ఏం మాట్లాడుతుంది, ఈ భాగం ఇక్కడ మాట్లాడితే మరో భాగంలో ఏముంది అని మనము చేయాలి. ఇప్పుడు ఎవరికి రాశాడు మత్తయి? నేను ఈ భాగం చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది. ఎవరికి రాశాడు? లేవీకి రాశాడు. ఇప్పుడు లేవీకి నేను చెప్పిన నిత్యం అర్థమవుతుంది. వాళ్ళకి సింపుల్గా అర్థం అవ్వాలి. ఇదిగో అబ్రహాముకి ఎవరు పుట్టాడు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టాడు? యాకోబు పుట్టాడు. ఇంకొకరు పుట్టాడు. ఒకసారి పక్కన పెట్టాడు. వంశావళి ఎక్కడ ఉండాలి? యాకోబుకి ఎవరు పుట్టాడు? యాకోబుకి యోసేపు పుట్టాడు. యోసేపు పుట్టాడు, యేసు పుట్టాడు. అది సింపుల్గా అర్థమైపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి యోసేపు పుట్టాడంటే పర్వాలేదు వాడు చూపించాలి. జాగ్రత్త ఉందా లేదా వాడికి ఆ లెక్క చూపించాలి. ఆ లెక్క చూపించినప్పుడు మాత్రం వింటారు. అట్లాగనే ఇప్పుడు యూదులు చూపించేశాడు. ఇప్పుడు లూకా ఎవరికి రాశాడు? ఇప్పుడు మనం లూకాసు వార్తలో వచ్చాము. లూకా ఎవరికి రాశాడు? అందరికీ రాశాడు. ఆయన చరిత్రకారుడు, ఆయన వైద్యుడు, ఆయన డాక్టర్. అయితే
ఈయన అందరికీ క్లుప్తంగా అర్థం అవ్వాలని ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఇప్పుడు చదువులేండి. దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఆల్రెడీ ఏమని ఎంచబడ్డాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు యొక్క యోసేపు కుమారుడని. యాకోబు కుమారుడు ఎక్కడ ఏమనుకున్నారా? యోసేపు కుమారుడని ఎంచబడింది. ఆల్రెడీ ఒక లెక్క ఉంది. ఏమని? ఈయన యోసేపు కుమారుడు అని ఉంది. ఇప్పుడు దాకా కనబడింది. ఇప్పుడు వెంటనే ప్లేట్ మార్చేసాడు. చదువు. యోసేపు ఏలికి పుట్టాడా? ఇప్పుడేమో ఇందాకేమైనా పుట్టాడు యోసేపు. ఆయన అంటున్నారా? రాసాడు చూడండి. యోసేపు ఇందాకెవరు పుట్టాడంటుంది? యాకోబు పుట్టాడు. మరి ఇక్కడ ఏంటి? యోసేపు ఏలి పుట్టాడంటుంది. ఏలి ఏ గోత్రానికి సంబంధించిన వాడు? ఇప్పుడు వచ్చేస్తుంది. ఏలి ఏ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి? అసలు ఏలి ఎవరు? ఏలి ఎవరుమా? మరియమ్మ తండ్రి. గుర్తుపెట్టుకోండి, మరియమ్మ నాయన ఎవరు? ఏలి. ఏలి పుట్టాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసేపు ఇద్దరు పుట్టాడా? యేసు ప్రభుత్వాన్ని పక్కన పెట్టాడు. యేసేపు పుట్టాడు. ఇందాకేం పుట్టాడు అని చెప్పాడు. అక్కడ యాకోబు పుట్టాడని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా లూకాసు వార్తలో వచ్చేసరికి యేసు ఇప్పుడు ఎవరు పుట్టాడు రాయబడింది? ఏలి పుట్టాడు. ఇతడు పుట్టాడు కదా. ఇందాకేమో సొలొమోను క్రమం చూపించాడు. సొలొమోను క్రమంలో దావీదు యొక్క కుమారుడు సొలొమోను కుమారుడు యొక్క కుమారుడు ఎవరంటే క్రీస్తు అని చూపించాడు. ఇది యోధా గోత్రానికి సంబంధించింది. లేవి గోత్రంలో సొలొమోను తరువాత దావీదుకి ఎంతమంది పుట్టారు? సొలొమోను తర్వాత పిల్లలు లేదంటే ఉన్నారు. ఎవరున్నారంటే సొలొమోను తర్వాత నాతాను వ్యక్తి పుట్టాడు. అతను ఎవరికి పుట్టాడు? ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు. ఈ నాతాను ఎవరికి పుట్టాడు? సొలొమోను ఎవరికి పుట్టాడు? మత్తయి వార్త చదివేమో ఎవరు పుట్టాడంట? దావీదుకి యూరియా భార్య ఊరియా భార్య అయినా ఊరియా భార్య ఎవరు? వెలుగు గతి భక్షవాకి. అర్థమైన భక్షవాకి దావీదుకి పుట్టినటువంటి పిల్లలు ఒకడు సొలొమోను, రెండవ వాడు నాతాను. అర్థమవుతుందా క్లియర్గా? ఒకడు సొలొమోను, రెండవ వాడు నాతాను. ఇప్పుడు నాతానికి ఎవరు పుట్టారు? నాతాను సంతానం ఎవరిది? సొలొమోను సంతానం ఏంటి? ఇక్కడే పెండింగ్. ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం బైబిల్ అర్థం. లేకపోతే అంతా పెండింగే. మన ఎన్నోంతా పెండింగే. లెక్క చాలా మంది పెండింగ్ లెక్క పెట్టుకుంటారు. అంతే కదా, పెండింగ్ పనులు ఉంటాయి కదా. అట్లా ఈ పరిచయం అంతా యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోండి. ఈ పెండింగ్ తెలుస్తున్నారు ముందు. ఈ పెండింగ్ తెలిస్తే సింపుల్ అర్థం. అయితే ఇక్కడ నేను పాయింట్కి వచ్చేస్తాను. ఇక్కడ నాతానికి పుట్టింది ఎవరు? మరియమ్మ పుట్టింది. ఎవరికి? నాతానికి. ఈయన పుట్టింది ఎవరు? సొలొమోనుకి. సొలొమోను క్రమంలో పుట్టారు యోసేపు. అర్థమైనా? యోసేపుకి మరియమ్మ ఏమన్నా? యోసేపుకి మరియమ్మ ఏం కావాలా? పిచ్చి మాట చెప్పాలనుకుంటున్నారా? ఎన్ని పిచ్చి మాట చెప్పినా మీరు? భక్షవాకి దావీదుకి ఉన్నటువంటి సంతానం ఇద్దరు. ఈ ఇద్దరులో ఒకడు నాతాను, మరొకడు సొలొమోను. ఓకేనా? ఇప్పుడు సొలొమోనుకి పుట్టినటువంటి బిడ్డ ఎవరు? యోసేపు. నాతానుకు పుట్టినటువంటి బిడ్డ మరియమ్మ. వీళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు? వీళ్ళిద్దరు మామూలుగా వసమకాలం ఏమవుతారు? మనవాస ప్రకారం అన్నా చెల్లెలు అవుతారు. అవును, అన్నా చెల్లెలే. ఎందుకంటే వీడు చిన్నోడికి సంబంధించిన సంతానం, వీడు పెద్దోడికి సంబంధించిన సంతానం.
తండ్రి మాత్రం ఒకటే. ఓకేనా? అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకే తల్లి గర్భంలో పుట్టే తప్ప, లేకపోతే అన్న చెల్లెలు కాదు. వాళ్ళ ఉద్దేశం ప్రకారం, మన ఉద్దేశం ప్రకారం కాదు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. అందుకని ఏ దేవుడు మోషేకు ఒక క్రమాన్ని నియమిస్తుంది. ఇది యెహోవాకాండంలో ఉన్నది. ఏమంటుంటే లేవీయులు పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? లేవీయులు ఇశ్రాయేలుని పెళ్లి చేసుకోవాలి, ఇశ్రాయేలు లేవీయుల్ని పెళ్లి చేసుకోవాలి. అట్లా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమేమి కోల్పోతాయి? అన్నీ కోల్పోతాయి. అందుకని వాళ్ళు ఏమంటారు? సమరయులు అంటారు. అర్థమైందా? సమరయులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సమరయ జాతే లేదు, సంకర జాతి. సంకర జాతి అంటే మన భాషలో చెప్పాలంటే వేరే కులానికి సంకర జాతి అంటారు. అలాగే వేడుల్లో లేవీయులే పెళ్లి చేసుకోవాలి. అది ఈ క్రమం. అందుకని ఇప్పుడు యేసేపు ఎవరు పుట్టాడని రాశాడు ఇక్కడ? ఈ క్రమంలో ద్వారం మునిపడింది. ఎందుకని? సొలొమోను వంశంలో వచ్చినటువంటి ఒక రాజు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినందువల్ల ఈ క్రమంలో నీవు ఏమైపోవాలా? నీకు సింహాసనం లేదు అంటే నువ్వు రాజుగా పరిపాలించేదానికి అధికారం పోయింది. ఎవరి ప్రకారం? సొలొమోను ప్రకారం, యేసేపు ప్రకారం. అర్థమైందా? రెండు, సొలొమోను ప్రకారము, యేసేపు ప్రకారము రాజేకు కోల్పోయాడు. ఇది యెర్మీయా గ్రంథము 36వ అధ్యాయం ఉంటుంది, చదువుకోండి. నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2 దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాటాను ద్వారా మరియం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలుకు ఒక క్రమం ఉంది. ఏంటి అంటే ఇక్కడ తండ్రి చనిపోతే మీకు మరిది ధర్మం కలిగించి, మరిది ధర్మం గురించి చెప్పానా? మన అక్కడికి వెళ్తే మరిది ధర్మం ముందుగా ఈ మరిది ధర్మం చొప్పున, ఉదాహరణకి ఇప్పుడు సొలొమోను చచ్చిపోయాడు అనుకో, ఉదాహరణకు మీకు అర్థమైందండి మరిది ధర్మం ఎలా జరిగించాలో చూపిస్తున్నాను. ఇప్పుడు సొలొమోను చచ్చిపోయాడు, బత్షెబ ఉంది, దావీదు ఇంకో కుమారుడు ఉన్నాడు. ఎవరైనా ఎన్నుకున్నాం మనం. ఉదాహరణకే ఈ వాక్యంలో ఉన్నది కాదు, ఉదాహరణకి మీకు అర్థమైందని చెప్తున్నాను. ఇప్పుడు సొలొమోను చచ్చిపోయాడు, బత్షెబ మాత్రం బ్రతికే ఉంది. ఈ పిల్లలు పుట్టేరు. పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయాలి? ఈ ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటి? యూదులకు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు సొలొమోనుకి అమ్రోను అనేవాడు ఉన్నాడు. ఉన్నాడా? అమ్రోను, అబషలోను పేరు ఉన్నారా? వేళల్లో ఎవరైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకని? నీకు పిల్లలు లేదు. అర్థమైనా? ఈ పిల్లలు ఉంటే ఇప్పుడు ఈకి పిల్లలు ఉంటే అనుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఎవరి సంతానం వాళ్ళు? అమ్రోనికి బత్షెబ పుట్టినోళ్ళు అమ్రోని సంతానం అవుతారా లేకపోతే సొలొమోను సంతానం అవుతారా? అర్థం కాదా? అర్థమవుతుందా? ఇప్పుడు అమ్రోనికి బత్షెబ పుట్టితే వీళ్ళు ఎవరి పిల్లలు? అమ్రోను సంతతి అంటారు కదా. కానీ వీళ్ళకి అమ్రోను సంతానం అనేది లేదు, వీళ్ళు సొలొమోను సంతతి అన్నారు. అది వాళ్ళ సిద్ధాంతం. అందుకని వాళ్ళ చరిత్ర ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుండాలి. ఎట్లానే ఇక్కడ సొలొమోను క్రమం ఏమైంది? మూయబడింది. ఎందుకని? తప్పు చేశారు కాబట్టి. నేను ఇప్పుడు ఎవరి కుమారుడు వస్తాడు భూమి మీద? ఇప్పుడు భూమి మీద ఎవరి కుమారుడు వచ్చాడు? యేసేపు కుమారుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఆయన రావాల్సినటువంటి ప్రవచనాలన్నీ ఏమున్నాయి? రాజుగా వస్తాడని ఉన్నాయి. మరి రాజుగా రాకుండా ఎలా వచ్చాడు ఆయన? మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు రాజుని పని చేయలేకపోయాడు, అందుకని చచ్చిపోయాడు. ఓకేనా? ఇప్పుడు మరియమ్మ కుమారుడుగా వస్తాడు. ఎప్పుడు? 2వ ఆకారంలో. అప్పుడు సింహాసనానికి కూర్చుంటాడు. ఎందుకని? ఈమె తరపున ఈమె తప్పు చేయదు. అర్థమైందా? వీడు తప్పు చేశాడు, ఈ సంతానంలో నుంచి వచ్చినటువంటి వారు తప్పు చేశారు కాబట్టి ఇది కొట్టివేయబడింది. దేవుడు ఇప్పుడు కూడా నీ నా పట్ల వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము నెరవేర్చబడకపోవడానికి నువ్వు నేనే కాదు. ఎందుకని? ఇప్పుడు చదవబడిన భాగంలో రాజుగా రావాలి. ఎవరి వంశంలో? సొలొమోను వంశంలో వచ్చాడు. కానీ రాజరికాన్ని చేసేదానికి దేవుడే మూసేశాడు ద్వారాన్ని. ఇప్పుడు అందుకనే సిలువలో పట్టి 2వ మాట, మూడవ మాట, సిలువలో పట్టి 3వ మాట ఏమాట? అమ్మాయిలో నీ కుమారుడు అంటే యేసు ప్రభు కుమారుడు కదా. మరి అంటే
ఆలోచన చేస్తున్నారా? అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అంటే యేసుప్రభు ఎవరికి? నేను నీ కుమారుడు రాలేదు, ఎవరి కుమారుడు వచ్చాను? యేసేపు. అందుకే అక్కడ రాయబడింది యేసేపు కుమారుని ఎంచబడిను అని రాయబడింది. ఇప్పుడు మరియమ్మ కుమారుడు వస్తాడు భూమి మీదకి. ఎక్కడైనా ఇప్పుడు ఎలా వచ్చాడు? సాదాసీదా మనిషిగా వచ్చాడు. నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకొచ్చాడు. మరి రేపు మరియమ్మ కుమారుడు రాబోతున్నాడు. ఎట్లా? యోధా గోత్రపు సింహముగా. సింహం ఎక్కడ వస్తుంది? ఎక్కడెక్కడ సింహం చచ్చిపోయింది కదా, ఎందు కుదిదాన్ని కదా, ఎందు పురుగు పట్టిందని కదా, ఎందు అవుతుందని కదా, ఎందు మరి ఏం తింటుంది? పుష్కలంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండాలి, నీటిగా ఉండాలి. దాన్ని ఉంటుంది సింహం. చచ్చిన దాన్ని, బ్రతికిన దాన్ని, మొక్కలు కూడుకున్న తెలియదు. ఏ కంటి పెట్టి మరి చంపుతుంది. అట్లా వస్తున్నాడు భూమి మీదకి. యోధా గోత్రపు సింహంలో వస్తున్నాడు. ఒక్కొక్కడు లెక్క ఒక్క చించి డోలు పెట్టేస్తాడు. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసేటప్పుడు ఆయన వచ్చే లోపల, నువ్వు ఈ భూమిని ఖాళీ చేసే లోపల నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే ఈ వాక్యం వేరొక క్రమంలో, అంటే అహరోను క్రమంలో మనిషి ఏం మార్చబడలేదు, సంపూర్ణంగా మార్చబడలేదు. ధర్మశాస్త్రం ద్వారా మనిషి సంపూర్ణంగా మార్చబడలేదు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా సంపూర్ణంగా మార్చబడతారు. ఎందుకని? ఇక్కడ యాజకత్వము నిరంతరము ఒకే యాజకత్వం. అందుకని మెల్కీసెదెకు క్రమాన్ని చూపించాడు. మెల్కీసెదెకు అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆది క్రమం 14 ప్రారంభమవుతాయి. ఆ క్రమం చొప్పున నిరంతరము, అంటే యాజకుడు మార్చబడడు. ఒకే యాజకుడు. యేసు ప్రభు మార్చబడ్డా? మార్చబడ్డాడు. ఒకే యాజకత్వం జరిగిస్తాను ఇప్పుడు కూడా. నంబర్ 1 ఇది పనికిరాదు. అంటే ప్రధాన యాజకుడి ద్వారా. ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ధర్మశాస్త్రం ద్వారా. ధర్మశాస్త్రం ఏమి చూపించలేకపోయింది? నీతిని చూపించలేకపోయింది, పరిశుద్ధతను ఇవ్వలేకపోయింది, మారు మనసుని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమి ఇచ్చాడు? పరిశుద్ధత ఇచ్చాడు, మార్పు చెందేదానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? మార్పులోకి చేరుకునేకి రావడం లేదు. రాకపోతే ప్రభు ఆసన్నమైంది. ఆల్రెడీ మీకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంది, ఆల్రెడీ సంధి జరుగుతూ ఉంది. నేను రాత్రి యూట్యూబ్ గ్రూప్ లో ఒక మెసేజ్ విన్నారా? విన్నారా? గ్రూప్ లో పెట్టాను, విన్నారా? మనం చాలా చక్కగా చెప్తున్నాడు. ముందు పిల్లడైనా ఎక్సలెంట్ గా చెప్తున్నాడు. అది వాక్యం. అలాంటి వాక్యాలు వినాలి. నేను ఆ ఉదయము దారిలో వాడటం గ్యాస్ అయిపోయింది. మా ఇంటికి వచ్చి గ్యాస్ బిగించి ఈగా తినాల్సింది. యేసు ప్రభు పాపం గ్యాస్ వేసాడు. వాతావరణం నాకు మంచి చదువుకోవాలి పుట్టినట్టు ఊరపోయి ఇవన్నీ ఎలా చెప్పబోతుంది. అసలు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఒక్కటి కూడా చెప్పట్లేదు. చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎలా, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన సిద్ధాంతం ఏంటి, ఆయన ఏం చెప్పాలి నాకు చెప్పాలి. కానీ నేను దారిలో నేను నా బ్యాంకులో 1.5 రూపాయలు 1,50,000 ఎంత అయిపోతుంది. నా బ్యాంకులో ఇవ్వాలి. ఆ ప్రార్థన చేయించి చాలా మంది నాకు బ్యాంకులో డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు బ్యాంక్ చేయమని చర్చి కట్టుకోవాలి. దేవుడు కూడా ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే దీనిని పెట్టాలి, దీనిని పెట్టాలి. ఈయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచి, విశ్వాసంలో కూడా చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి పుట్టి విశ్వాసం, అదొక పుట్టి విశ్వాసం. 2 శాస్త్రం దేవుడు. ఏదో జబ్బు వచ్చిందని చేయండి, ఆ మనిషి చూడు ఎంత సింపుల్ వాళ్ళు శాస్త్రాన్ని దేవుడు అనుకుంటుంది. ఏదో జబ్బు ఏదో బాగా అక్కడ వచ్చేసిందనుకో ఉంటే మన అసలు దేవుడు అనదు. అది కాదు. విశ్వాసంలో ఎలా ఉండాలా? క్రీస్తు ద్వారా వస్తుంది. ఏమొస్తుంది? నీవు ఎప్పుడైతే ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తావో, నీవు ఎప్పుడైతే ఆయన్ని దేవుడుగా అంగీకరిస్తావో అప్పుడు నీకు అన్ని సమకూర్చబడతాయని దేవుని వాక్యము సెలవిస్తాం. కాబట్టి ఇప్పుడు అహరోను యాజకత్వం ద్వారా రాదు రక్షణ, ధర్మశాస్త్రం ద్వారా రాదు రక్షణ, యేసుక్రీస్తు ద్వారా వస్తుంది రక్షణ. ఎలా వస్తుందంటే సంపూర్ణంగా. నీకు ఇక పాపమే అంటారు. అందుకని సంపూర్ణం అనే పదం ఇప్పుడు చదివినాను, నేను వచ్చేస్తాను. నీకు చాలా రెఫరెన్స్ ఉన్నాయి. రెఫరెన్స్ చదివించే టైం అయిపోతుందని నేను చుట్టూ చెప్పేశాను. చదువునండి. ఎగ్రీ పత్రిక వచ్చే చదువు. ఎగ్రీ పత్రిక 2 మాట చదువు.
14వ వచనం, మన ప్రభువు యూదా సంతానం ముందు జన్మించినట్లు స్పష్టమే. ఆ గోత్రములో యాజకులు గూర్చి మోషే ఏమీ చెప్పలేదు, మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవనకు శక్తిని బట్టి నియమింపబడిన మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదీయమై ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదో కనుక మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమైపోయింది, సంపూర్ణ సిద్ధి చేయకపోయింది. ఇక్కడ ఆజ్ఞ ఏమైపోయింది, ఇప్పుడు బలహీనమైపోయింది. సుక్కులు రాసేది అంత చక్కగా చదువు. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేసే దేని ద్వారా ఎంత నిరీక్షణ ద్వారా, ఎదురు చూపు ద్వారా. నిరీక్షణ అంటే ఎదురు చూపు. దేవుని ఇంకా వస్తాడు, దేవుడు నాకు సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తాడు. ఇది నిరీక్షణ. ఈ నిరీక్షణ నాకు నీకు ఉందా, నీకు నాకు ఉందా? ఒకవేళ ఉంటే మీరు ఇంకా పర్వత రాజ్యంలో ఇంకా లోతైనటువంటి అనుభవాల్లో మీరు. ఒకవేళ అలాంటి అనుభవాల్లో మనం లేకపోతే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కూడా ప్రభుని వేడుకుందాం.